వాలాచ్యూ వాజచ్చు అసలు ఈ మూవీకి ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ ఉందా? అంత కంటెంట్ ఈ మూవీలో ఉందా? నాకైతే అంత పెద్దగా అనిపించలేదు. మరి ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్ లో రివ్యూస్ కానీ ఈ మూవీ పెద్ద గొప్ప సినిమా అని చెప్పి ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ అని మూవీ నాకు అర్థం కావట్లేదు. అయినా ఏముంది వాళ్ళు నేను చూడలేకపోతున్నానా మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా మేబీ వీళ్ళు ఇంత హైప్ చేయడం వల్ల నా ఎక్స్పెక్టేషన్ వల్ల డిసప్పాయింట్ అయినా, లేదంటే మూవీ అంత యావరేజ్ అనిపించిందా? ఫస్ట్ అయితే ఈ మూవీ నాకు వరస్ట్ అనిపించింది ఆ డబ్బింగ్. ఎంత గలీజ్ డబ్బింగ్ అంటే ఒక ఎమోషనల్ సీన్ లో కూడా పిచ్చి పిచ్చి డైలాగ్స్ పెట్టి ఆ ఎమోషన్ సీన్ ని మొత్తం డైల్యూట్ చేసి పడేసారు. నాకైతే ఫస్ట్ హాఫ్ చూస్తున్న సేపు ఒకటే అనిపించింది, ఎంత గలీజ్ గా వాడరు తెలుసా మీమ్ లాంగ్వేజ్ ని, మీమ్ యూసేజ్ ని. ఎంత వరస్ట్ అనిపించింది అంటే గ్యాప్ దొరికిందన్న ప్రతిసారి ఏదో ఒక అడ్డమైన మీమ్ లాంగ్వేజ్ వాడుతూనే ఉన్నారు. ఏ మాత్రం సింక్ అవ్వకుండా ఒక వందల మీమ్ రిఫరెన్స్ వచ్చి మూవీలో పెడితే ఎట్లా కనెక్ట్ అవుతాం రా? ఈ సినిమాలో హీరో గ్యాంగ్ అంతా కలిసి ఒక మూవీకి వెళ్తారు, లూసిఫర్ మూవీ అని చెప్పి మోహన్ లాల్ ది. ఆ మూవీని వీళ్ళు బాలయ్య మూవీ లాగా ప్రొజెక్ట్ చేస్తారు. జై బాలయ్య అని చెప్పి అరుస్తారు, బాలయ్య మూవీ సూపర్ ఉంది కదా అంటారు. చూచోలో మేము గొర్రెల, మాకు అర్థం కాదు లూసిఫర్ అని టైటిల్ రాస్తున్నాడు, మోహన్ లాల్ పోస్టర్ ఉంది, అంత పిచ్చోళ్ళకి అనిపిస్తుంది ఆ డబ్బింగ్ లో. ఎందుకు మోహన్ లాల్ మూవీ అని పెడితే ఏమైంది, ఏం రోగమైంది? ఫస్ట్ హాఫ్ లో హీరో గ్యాంగ్ వచ్చేసి అరెస్ట్ అవుతారు డ్రగ్స్ కేసులో. ఈ హీరో గ్యాంగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి పోలీస్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తారు, ఇట్లా మళ్ళీ రిపీట్ అవ్వద్దు, జరగకుండా చూసుకుంటామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం అంటారు. దానికి కౌంటర్ గా పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే, నువ్వు హామీ లేనికి మన కే పాల్వా అంటాడు. వాట్ ద ఫక్, అసలు సంబంధం ఏముందిరా దానికి దీనికి? ఈ మూవీకి ఆ డైలాగ్ కి సంబంధం ఏముంది? ఇట్లనే ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం డైలాగ్స్ ఇట్లనే ఉంటాయి. అడ్డమైన మీమ్ లాంగ్వేజ్ అన్ని ఇరికిచ్చి దొబ్బిర్రు. సారీ చెప్పడం మర్చిపోయినా, ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది. హీరో గానీ వాళ్ళ గ్యాంగ్ గానీ వాళ్ళ ఎనిమీస్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఒక స్లాంగ్ లో మాట్లాడుతూ ఉంటారు, బానే ఉంది. అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పోలీస్ వస్తాడు, ఆ పోలీస్ వచ్చి సడన్ గా తెలంగాణ భాషలో మాట్లాడుతుంటాడు. నాకు అర్థం కాదు, ఈ గ్యాంగ్ మొత్తం ఒక భాషలో మాట్లాడుతూ ఉంటే వీడొచ్చి ఆల్ ఆఫ్ సడన్ ఒక తెలంగాణ భాషలో మాట్లాడుతుంటాడు. నాకు మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్ స్లాంగ్ మాత్రం కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. నేను మాత్రం దానికైతే హ్యాపీ లేను. దీంతో పాటు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మూవీ క్లైమాక్స్ లో హీరో వచ్చేసి హీరోయిన్ కి ఎందుకు బ్రేకప్ చెప్తాడు? రీజన్ ఏముంది బ్రేకప్ అయిపోయి? సెకండ్ పాయింట్ వచ్చేసి ఫారెన్ లో యూకే లో ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకటి వచ్చి టాబ్లెట్ తీసుకురావాలి. టాబ్లెట్స్ వీడి దగ్గరికి వచ్చేసినాయి, ఒక పర్సన్ వచ్చి టాబ్లెట్ డెలివరీ చేసిండు. ఆ టాబ్లెట్స్ వాడికి ఇవ్వకుండా నువ్వు మీ చెల్లితో ఫోన్ మాట్లాడుకుంటూ సినిమా అక్కడికి ఆపేస్తారు. అసలు నువ్వు వెళ్ళిందే మెడిసిన్స్ ఇవ్వనికి కదా. వాడికి ముందే సివియర్ గా ఫీవర్ వచ్చిందని చెప్తున్నాడు, వాడికి సాగు బతుకుల మధ్య ఉన్నాడు, వాడికి పోయి నువ్వు టాబ్లెట్స్ ఇస్తావా అంటే మీ చెల్లితో సొల్లేసుకుంటూ కూర్చుంటావా? సో ఇట్లా కొన్ని లూజన్స్ ఉండడం వల్ల నాకు ఎందుకో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా. బట్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే మాత్రం సెకండ్ హాఫ్ బ్యూటిఫుల్ అనిపించింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎస్పెషల్లీ బ్రదర్స్ బాండింగ్ కానీ, ఫ్రెండ్స్ మధ్య డిస్టెన్స్ కానీ, ఫారెన్ లోకి వెళ్ళి గొప్ప జీవితం ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్తే అక్కడ నానా చాకరీ, నానా సంకల్ నాకుతూ లైఫ్ ని గడిపిస్తూ చాలా ఇబ్బందులు పడుతుంటూ చాలా ప్రాపర్ గా చాలా ఎమోషనల్ గా చూపించారు. నేను మాత్రం ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ రోత కామెడీ చూసి సెకండ్ హాఫ్ కూడా అట్లే ఉంటుంది అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా, చాలా డీసెంట్ గా, చాలా ఎమోషనల్ చూపించారు. ఐ లవ్ ఇట్. దీంతో పాటు సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ పడతాయి. ఒక మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ ఫాదర్ చనిపోతే అక్కడ ఎమోషన్ సీన్ పడుతుందని నాకైతే నాకు చాలా నచ్చింది. నాకైతే ఈ ఫాదర్ ఎమోషన్ కాకుండా బ్రదర్ సిస్టర్ అని చెప్పి ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది క్లైమాక్స్ లో, అది కూడా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్ప్లోర్ చేసారు. ఎట్ ద సేమ్ టైం ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు దుబాయ్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కోసం అని చెప్పి. అక్కడ డైలాగ్స్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ, ఆ కాన్వర్జేషన్ కానీ ఎక్సలెంట్ అనిపించినాయి. సో బికాస్ ఆఫ్ గ్రేట్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఎంత బొక్కలా ఉన్నా ఈ మధ్య ఫస్ట్ హాఫ్ అని తింటే అయిపోయింది. నోస్టాలజియా మొత్తం స్కూల్ ఏజ్, లవ్ ఇవన్నీ నాకైతే ఇరిటేషన్ వచ్చినాయి. ఇవి చూసి ఇంకా ఎన్నిసార్లు చూడాలనిపించింది. బట్ ఈ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఒక మంచి సీన్ స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ తీసిరు. ఇన్ఫాక్ట్ మూవీ అక్కడ నుంచే కొంచెం ఊపందుకుంటది. ఆ ఇంటర్వెల్ సీన్ మాత్రం హైలైట్ వచ్చింది. సో ఫ్రమ్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా మూవీ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మాత్రం స్క్రాప్. నేనైతే డెఫినెట్ గా ఈ మూవీకి వెళ్ళమని చెప్తా, చాలా మంచి సినిమా. బట్ ఇది ఇండస్ట్రీ హిట్ అయ్యేంత గొప్ప సినిమా అయితే కాదని చెప్తా. సో మీకు గనక ఒక 3 గంటల టైం ఉంది అనుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఈ మూవీకి వెళ్ళిపోవచ్చు. ఒక కాషన్ ఏమంటే ఫస్ట్ హాఫ్ లో ఒక అడల్ట్ సీన్ ఉంటుంది, కాయ కటింగ్ సీన్ ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఫన్ సీనే, ఫుల్ కామెడీ సీనే, బట్ కొంచెం అడల్ట్ కైండ్ ఆఫ్ సీన్ అది. సో ప్లీజ్ చూసుకొని వెళ్ళండి. సో ఇది గైస్ నా ఒపీనియన్, రివ్యూ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, నా రివ్యూ ఆన్ వాలా 2 మూవీ. మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నాయి, నా కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటేనే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.